హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో వాటర్ వెండింగ్ మిషన్ కార్డు కాయిన్ క్యూఆర్ యొక్క కనెక్షన్ గురించి తెలుసుకుందాం అండ్ సెట్టింగ్స్ కూడా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కనెక్షన్స్. ఇటు వెనక సైడ్ చూస్తే మనకి డబుల్ డోర్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో మనకి ఒక డోర్ కాయిన్స్ తీసుకోవడానికి, ఇంకొక డోర్ కనెక్షన్స్. మనకి ఏసీ పవర్ సప్లై ఇక్కడ ఇన్పుట్ అని ఉంటుంది, అక్కడ ఏసీ పవర్ సప్లై ఇన్పుట్ న్యూట్రల్ ఫేజ్. దాని పక్కనే అవుట్పుట్ అని ఉంటుంది, అక్కడ ఎస్వి కనెక్షన్ ఇవ్వాలి, అక్కడ కూడా న్యూట్రల్ ఫేజ్ అని ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఎఫ్ సెన్సార్, ఫ్లో సెన్సార్ అని ఉంటుంది, ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లాక్, సేమ్ 3 కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ ఇస్తే అయిపోద్ది, ఇంతే కనెక్షన్. దీని తర్వాత ఇప్పుడు మనం పవర్ ఆన్ చేసామండి. పవర్ ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే ఇలా ఉంటుంది, హోమ్ స్క్రీన్. దీని తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అలా ఉంది. ఇప్పుడు మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలంటే మాస్టర్ కార్డ్. ఓకే, మాస్టర్ కార్డ్ ఒకసారి చూపిస్తే మనకి కార్డ్ సెట్టింగ్ అని వచ్చింది. ఓకే, కార్డ్ సెట్టింగ్లో మనకి కార్డ్ రీఛార్జ్ చేసుకోవడం ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. కార్డ్ సెట్టింగ్, ఇక్కడ మనకి రీఛార్జ్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అప్ బటన్ ప్రెస్ చేస్తే మనీ బ్యాక్, అంటే ఇన్ కేస్ రీఛార్జ్ మీరు కస్టమర్కి 100 రూపీస్ చేశారు, కస్టమర్ మీకు 50 ఇచ్చాడు, ఇంకొక 50 మళ్ళీ కార్డు నుంచి మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు, మళ్ళీ ఆప్షన్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ క్రెడిట్ అమౌంట్. ఓకే, ఈ క్రెడిట్ అమౌంట్ ఏంటంటే మీరు ఓనర్ అండి, మీరు ఇక్కడ ఉండరు, ఇందులో ఒక 5000 అని బ్యాలెన్స్ అని క్రెడిట్ లిమిట్లో వేస్తే 5000 వరకే అక్కడ రీఛార్జ్ చేయగలడు ఆపరేటర్, అంతకు మించి మళ్ళీ చేయలేడు. ఓకేనా, మళ్ళీ ఆయన ఎక్స్ట్రా చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్రెడిట్ అమౌంట్ ఓపెన్ చేయాలంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది మీకు మాత్రమే ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి మళ్ళీ అమౌంట్ ఇంకొక 5000 వేస్తే ఇంకొక 5000 వరకే ఆయన చేయగలడు. ఓకేనా, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ టు మెనూ, అంటే ఈ కార్డ్ సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ అప్ బటన్ ప్రెస్ చేస్తే వాటర్ సెట్టింగ్. ఇప్పుడు వాటర్ సెట్టింగ్లో మనకి ఏమేమి ఉంటాయంటే వాటర్ టైప్స్. ఈ వాటర్ టైప్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మాకు ఒకటే రకం కావాలి అంటే 5 రూపాయలకి 20 లీటర్లు కావాలి అనుకుంటే ఇక్కడ 3 అని ఉంది కదా, ఇక్కడ డౌన్ బటన్ ప్రెస్ చేసి 1 అని పెట్టండి, అంటే ఒక టైప్ మాత్రమే ఓపెన్ అవుతుంది, ఇంకా 2, 3 ఓపెన్ కావు. ఇక్కడ 3 అని పెడితే 3 అని వచ్చింది కదా, 3 అని పెడితే ఇప్పుడు ఇక్కడ టైప్ 1 వాటర్, టైప్ 2 వాటర్, టైప్ 3 వాటర్ 3 ఓపెన్ అవుతాయి. ఓకే ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు వాటర్ టైప్స్లో నేను ఒకటే పెడుతున్నా, నాకు ఒక రకమే కావాలి, 5 రూపాయలకి 20 లీటర్లు. ఓకే, ఇక్కడ వాటర్ టైప్స్లో డౌన్ బటన్ ప్రెస్ చేసి 1 అని పెట్టాను. ఓకే, సెట్ వాటర్ టైప్స్లో 1 అని పెట్టాను. ఇక్కడ సెట్ టైప్ 1 వాటర్, ఇది మాత్రమే ఓపెన్ అవుతుంది చూడండి, సెట్ మనీ అంటే ఓపెన్ అయింది. ఓకే, బ్యాక్ వచ్చాను, ఇంకా నాకు టైప్ 2 వాటర్ ఉంది కదా, ఇది ఓపెన్ కాదు. ఓకే, అర్థమైంది. 3 వాటర్ కూడా ఓపెన్ కాదు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నాకు టైప్ 1 వాటర్లోకి వెళ్ళాను. సెట్ మనీ దగ్గర 5 రూపాయలు, నాకు కావాల్సింది 5 రూపాయలు ఉంది. ఓకే, సెట్ పల్స్, నాకు ఫ్లో సెన్సార్ కాదు, ఇప్పుడు టైం బేస్డ్లో పంపు బేస్డ్ నేను రన్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఫ్లో సెన్సార్ పెట్టుకుంటే పల్స్ పెట్టుకోవాలి. ఓకే, నాకు పంపు పెట్టుకున్నాను కాబట్టి టైం బేస్ రెండు డ్యూయల్ ఆపరేషన్, పంపు ద్వారా వస్తుంది అండ్ ఫ్లో సెన్సార్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టైం సెట్టింగ్ నేను ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటున్నాను. నాకు 30 సెకండ్స్లో నాకు 20 లీటర్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ లీటర్స్, ఇక్కడ లీటర్స్లో నేను 20 అని పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇక్కడ లీటర్స్, ఇక్కడ మీరు 20 అని పెడితే మనకి రిపోర్ట్స్లో డైలీ మీరు ఎన్ని లీటర్స్ వాడుకున్నారో కూడా చూసుకోవచ్చు అనమాట ఇందులో ఆప్షన్. ఓకే ఓకే, సెట్టింగ్ అయిపోయింది. ఇక్కడ పంప్ ఆర్ ఫ్లో సెన్సార్, ఇక్కడ నాకు ఫ్లో సెన్సార్ కాదు పంపు బేస్డ్ కాబట్టి ఇక్కడ నేను పంప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెట్. నెక్స్ట్ ఆటో అండ్ మాన్యువల్, ఇది నాకు ఆటోమేటిక్ కావాలి. ఆటో మాన్యువల్ ఎందుకంటే ఇన్ కేస్ నాకు కాయిన్ వేసిన తర్వాత బటన్ ప్రెస్ చేస్తేనే వాటర్ రావాలి అనుకుంటే మాన్యువల్ మోడ్ అనమాట. లేదు నాకు కాయిన్ వేసిన వెంటనే వాటర్ రావాలనుకుంటే ఆటో మోడ్ పెట్టుకోవాలి, నాకు ఆటో మోడే కావాలి. నెక్స్ట్ ఆటో వాటర్ సెటప్, ఇది ఎందుకంటే అండి ఇన్ కేస్ మీకు పంపు పెట్టుకున్నారు కానీ ఎంతసేపటికి ఎన్ని సెకండ్లకి నిండుతుందో మీకు తెలియదు క్యాన్, ఇందుకోసం ఇక్కడ మాకు స్పెషల్ ఇది ఏంటంటే ఫ్యూచర్ ఏంటంటే సెట్టింగ్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈజీ సెట్టింగ్ మీరు చేయాల్సింది ఒకటి, ప్రైస్ ఒకటి సెట్ చేసుకొని ఇంకా టైం కూడా మీరు సెట్ చేయాల్సిన పని లేదు. ఈజీగా ఎలా ఉంటుందంటే అప్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే
పుష్ టు స్టార్ట్ వాల్యూమ్ 1 ఓకే వచ్చింది. ఇప్పుడు ట్యాప్ కింద మీరు క్యాన్ పెట్టి ఈ బటన్ నొక్కితే వాటర్ స్టార్ట్ అయిపోద్ది డైరెక్ట్గా. ఇక్కడ సెకండ్స్ వచ్చేస్తున్నాయి చూడండి కరెక్ట్గా నాకు క్యాన్ నిండంగానే ఈ బటన్ నేను ఇప్పుడు నాకు క్యాన్ నిండిన వెంటనే ఈ బటన్ ప్రెస్ చేశాను. ఈ సెకండ్స్ లోపల సేవ్ అయిపోద్ది. ఇంకా మీరు సెట్టింగ్ ఏం అవసరం లేదు, అయిపోయింది, సెట్టింగ్ అయిపోయింది ఇంతే. ఒక బటన్ ద్వారా ఆన్ చేస్తారు, క్యాన్ నిండగానే బటన్ నొక్కుతారు, ఆఫ్ అయిపోద్ది. ఇంకా అదే సెట్టింగ్, చాలా ఈజీ సెట్టింగ్. ఓకే ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత పుష్ టు ఎగ్జిట్, ఈ బటన్ నొక్కండి, ఎగ్జిట్ అయిపోద్ది అంతే. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఆటో వాటర్ సెటప్ని డిజేబుల్ చేయండి. దీన్ని డిజేబుల్ చేయండి, ఎగ్జిట్. దీన్ని డిజేబుల్ చేస్తే ఇంకా ఎవరు అంటే బటన్స్ ద్వారా కూడా ఇట్లా ఇంకా ఎవరు పట్టుకోవడానికి కూడా ఏముండదు. దాన్ని ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే మనకి సెట్టింగ్ కోసం అది కూడా. సార్ ఇంకొక క్వశ్చన్, ఇది ఒకవేళ టెక్నీషియన్ అందుబాటులో లేనట్టయితే కస్టమరే ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉందా? ఈజీగా అండి, ఇప్పుడు అదే చెప్పింది. ఈ ఆటో వాటర్ సెటప్ అనేది కస్టమరే డైరెక్ట్ క్యాన్ పెట్టేసి బటన్ నొక్కగానే వాటర్ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిన వెంటనే క్యాన్ నిండగానే మళ్ళీ బటన్ నొక్కడమే. అది ఎవరైనా చేయొచ్చు కదా, ఈవెన్ కస్టమర్గా అయినా పిల్లగాడైనా చేయొచ్చు. డైరెక్ట్ చేసిన వెంటనే బటన్ నొక్కండి, స్టాప్ అయిపోద్ది, సేవ్ అయిపోద్ది అంతే. నేను అడిగేది ఏంటంటే ఇది ఇన్స్టాలేషన్, ఇంకా ఇన్స్టాలేషన్లో కనెక్షన్ ఒకటి, అది ఆ కనెక్షన్ ఒకటి సేమ్ పవర్ కనెక్షన్, ఎస్వి కనెక్షన్, ఫ్లో సెన్సార్ కనెక్షన్, మూడు కనెక్షన్స్ అంతే. సెట్టింగ్ వచ్చేసి సేమ్ ప్రైస్ ఒకటి సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకొని స్టాప్ చేయడం అంతే. ఓకే ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు సెట్ చేశారు కదా ₹5. ఇప్పుడు నాకు ₹5 కాయిన్ వేసిన వెంటనే డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాయి. ఓకే కార్డు ద్వారా కూడా ఇన్ కేస్ ఒకసారి రీఛార్జ్ ఎలా చేయాలో కూడా చూద్దాం. చూడండి ఇది మాస్టర్ కార్డ్ ఒకసారి పెడితే కార్డ్ సెట్టింగ్ వచ్చింది. కార్డ్ సెట్టింగ్ వచ్చిన తర్వాత సెట్ బటన్ని ఒకసారి ప్రెస్ చేయండి, రీఛార్జ్ కార్డ్ ఇంకొకసారి ప్రెస్ చేయండి, సెట్ని ఎంటర్ అమౌంట్. ఇన్ కేస్ నేను ₹100 ఆల్రెడీ ఉంది, ₹100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేయాలంటే పెంచుకోండి అప్పు బటన్ ద్వారా. ఓకే లేదు నాకు ₹100 కావాలంటే తగ్గించుకోండి. ఓకే ₹100 వచ్చిన తర్వాత సెట్ ప్రెస్ చేయండి, షో యూజర్ కార్డ్. ఇప్పుడు యూజర్ కార్డ్ని చూపించండి, రీఛార్జ్ అయిపోద్ది. బ్యాలెన్స్ ఓకే, రీఛార్జ్ 100. ఇంకొకసారి చూపిస్తే 200. అట్లా మీకు 1000 చేయాలంటే 10 టైమ్స్ చూపించండి అంతే ఈజీగా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెట్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి, బ్యాక్ రావడానికి, బ్యాక్ టు మెను, ఇంకొకసారి బ్యాక్, ఎగ్జిట్. ఇప్పుడు రీఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇందాక సెట్ చేసాం కదా, ఒకసారి చూపించండి. ఇది ఒకసారి చూపిస్తే మనకి మనీ కట్ అయ్యి వాటర్ రావండి మన దాంట్లో. ఇది ఫస్ట్ ఒకసారి చూపిస్తే డైరెక్ట్ బ్యాలెన్స్ మాత్రమే చూపించింది. ఓకే ఆ బ్యాలెన్స్ చూపించినప్పుడు తీసి మళ్ళీ చూపిస్తే మాత్రమే మనీ కట్టే వాటర్ వస్తాయి. ఇది ఎందుకంటే ఒక్కొక్కరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఒకసారికే మనీ కట్టే వాటర్ వస్తాయి కదా, అలాంటిది కాకుండా ఒకసారి చూపిస్తే బ్యాలెన్స్ చూపించింది. ఆ బ్యాలెన్స్ చూపించినప్పుడు ఇంకొకసారి చూపించండి తీసి, అప్పుడు కట్టే వాటర్ వస్తాయి. ఇది ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా సార్? అవును సార్. స్కాన్ చేయగానే వాళ్ళ అకౌంట్లో పైసలు వస్తాయా లేకపోతే డైరెక్ట్గా వచ్చేస్తాయి అండి? ఇలా ఇదేంటంటే మీ స్కానరే పెట్టుకుంటారు, వేరే మా కంపెనీ స్కానర్స్ అయ్యేమి ఉండవండి ఇందులో. డైరెక్ట్గా మీ స్కానర్, మీ ఫోన్పే క్యూఆర్ ఇక్కడ అతికిచ్చేసుకుంటే మీ క్యూఆర్లోనే డైరెక్ట్ మనీ పడతాయి. మనీ పడ్డ వెంటనే ఇందులో దానికి ఒక సిమ్ కార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అది ఎక్కడ వేయాలంటే ఇక్కడ వేయాలి. ఓకే మీకు మనీ పడ్డ తర్వాత ఈ సిమ్కి ఒక మెసేజ్ వచ్చింది దాని నుంచి, ఫోన్పే నుంచి, అప్పుడు వాటర్ స్టార్ట్ అయిపోద్ది అంతే. సో ఇది ఒకవేళ మనకి 1 year గ్యారంటీ ఉంది కదా సార్? ఖచ్చితంగా సార్. ఇన్ కేసు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ మాకు ఫోన్ కాల్స్లోనే అయిపోతాయి సార్. ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ అక్కడక్కడే సాల్వ్ చేసేస్తాం. ఇన్ కేస్ అక్కడ సాల్వ్ కాని ప్రాబ్లం ఏమైనా ఉంటే మా దగ్గరకు వస్తే ఈవెన్ 10 minutesలోనే సాల్వ్ చేసి ఇచ్చేస్తాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.